యూరియా అడిగినందుకు రైతులపై కేసులు వేయడం అంటే రేవంత్ రెడ్డి చేతగాని పరిపాలనకు నిదర్శనం అని అడిగిన 97% మంది అవునంటారు. 97% మంది అవునా నిజమేనా మీ అన్న చేతగాని తనమేను రైతులపై కేసు పెట్టి దద్దెమలు ఉన్నారా ఈ లోకంలో కూడా అని అంటారు. రేవంత్ అన్న 97% చెప్తున్నారు నీ ముఖం పైన ఉంచుతారు. ఏందా కామెంట్లు ఎస ఉన్నాయి. మాణిక్యం గారు తెలంగాణ మొత్తాన్ని నడిరోడ్డు మీద నిలబెట్టింది రేవంత్ ప్రభుత్వం. అమలు కానీ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు అంతే. అలా జరుగుతున్న విషయానికి ఇదే మాణిక్యం గారు, వాస్తవానికి అదే జరుగుతుంది. ఎట్లా తప్పించుకోవాలి రేవంత్ రెడ్డి తలగా ఖరాబ్ అవుతాను, అందుకే కేసులు పెడతాను రైతుల పైన. 2009లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందంట, ప్రభుత్వం పెడుతుంది సర్పంచ్ ఎలక్షన్. అప్పటిదాకా ఉంటావా అంటే వాళ్ళ ప్రభుత్వం వస్తుందంట అప్పుడే ఎలక్షన్ పెడతారంట, అప్పటిదాకా పెట్టారంట. కామారెడ్డి ప్రజలు తెలివి మంతులు అయితే వాళ్ళ ఆ మీటింగ్కు ఒక్కరు కూడా వెళ్ళొద్దు, చూడాలి 15 తారీఖు కామారెడ్డి వాళ్ళ తెలివి అంటారు. అంటే పోతారే 500 రూపాయలు ఇస్తారు, వేరే 1000 ఇస్తారు, కూలికన్నా పోతారు పాపం ప్రజలు కదా. భూవకు లేని బతుకులు ఏం చేస్తారు, ఆ పైసల కోసమే పోతారు. మాణిక్యం గారు లైవ్ చూసే వాళ్ళందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మహేష్ అన్న కొంచెం బలమిచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి మాణిక్యం అంటే మరి గమనించాలి. మా అన్న మరి భారతదేశాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, మరి మీరు కూడా సహకరించండి. ఇంకేమన్నా సేమ్ అకౌంట్ ఏం ఫలితాలు అందుతున్నాయన్న పేద ప్రజలకు కావాల్సింది పప్పులు, నూనెలు, బియ్యం, వైద్యం, విద్య, నిరంతర సరుకులు, నిత్యావసర సరుకులు, వీటి ధరలు తగ్గినప్పుడు ప్రజలు కొంచెం బాగుపడతారు. కానీ ప్రభుత్వాలు వీటిని తగ్గించరే అంటే అన్నీ చేయడం అనేది సాధ్యమైతే మరి ఖజానా నీళ్ళు అవుతుంది. మరి ఏమంటారు ఖజానా తగ్గితే బాధపడతాం కానీ. సో జిఎస్టీ తగ్గితే మరి ఖజానా నీళ్ళు అవుతుంది భయం వాళ్ళకు. పల్లెలకు డ్రగ్స్ చెప్తే మీరు ఏం చేస్తారంట రమేష్ అన్న అంటే ఊర్లకు డ్రగ్స్ పోతా అని అంటుండే రేవంత్ అన్న. మరి మీరు గుడ్డి కూర పనులు అవుతురా అని అడుగుతుండగా అంతే. రేవంత్ అన్నావు మనం ఏం చేస్తున్నాం, మాటలు చెప్తున్నాం, ఆపాల్సింది మనమే కదా. శ్రీగారికి 22 నెలల్లో తెలిసిందా బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నదని అని అంటాను. మాణిక్యం చెప్పింది కరెక్ట్, ఒకరు కూడా సభకు వెళ్ళకూడదు, 100% వెళ్ళొద్దు. నీ కూడా అదే కోరుకుంటాను. కామారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రేపు కామారెడ్డిలో జరగబోయే సభకు ఒక్కరు కూడా మీ నియోజకవర్గం నుంచి పోవద్దు. మీరు నిజంగా ఏమంటారు మీకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయితే అది ఒకటి చెప్తాను. సత్యవర్ధన్ గారు శుభోదయం మహేష్, థ్యాంక్ యూ. జోడెల్ వినాయక్ గారు గుడ్ మార్నింగ్ తమ్మి, జై శ్రీరామ్, థ్యాంక్ యూ అన్న. లింగం గారు జై మహేష్ గాడ్సే గారు, జై కేసీఆర్, జై తెలంగాణ, జై బీఆర్ఎస్ అట. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అంటగలుగుతారు వాటి అంటే ఇప్పుడు చూసిన మహేష్ గాడ్సే బీఆర్ఎస్ పార్టీ అంటారు, మళ్ళీ నాకు అది లేను పంచాయతీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఏ చట రాధాకృష్ణ మెయిన్ ఇంటెన్షన్ అది కాదు, బీజేపీ మాట టీడీపీని ఎంట్రీ చేయించడం అని అనుకుంటాను. 100% అదే. అంటే ప్రస్తుతానికి డైరెక్ట్ టీడీపీ గురించి రాస్తే వాడు దొంగని తేలిపోతాయి కదా. సో ఫస్ట్ బీజేపీ సైడ్ మళ్ళించి తర్వాత టీడీపీ సైడ్ వచ్చి తర్వాత జనసేన వచ్చి అన్న తర్వాత రేవంత్ అన్న వచ్చి కూటమి సర్కార్ వస్తాను రాస్తాడు. వాడు బజార్లో పందే. వాడు ఒకప్పుడు డ్రైవింగ్ చేసినాడు ఓనర్ ఎట్టయిందంటే మరి గట్టిన అవుతాడు లెక్క. అసలు బోగర్ మాటలు బోగర్ రాతలు రాజే అయ్యిండు. ఏపీలో కూడా తెలంగాణలో కూడా ట్రై చేద్దామని అందుకే రాధా అలా రాశాడు. మొన్న రేవంత్ అన్న మంచి పార్టీ అన్నాడు, 2 లింక్ అయినాయి. టీడీపీ పార్టీ ఒక మంచి పార్టీ అన్నాడు కదా, 2 లింక్ అయినాయి అంట. సాయి వెంకటేష్ గారు కరెక్ట్ మహేష్, జిఎస్టీతో దోచుకోవడానికి తగ్గించుకుంటున్నా అని చెప్పిన కేంద్రంలోని బీజేపీ రియాలిటీ ఏంటి అంటే ఎంఆర్పి రేట్లు పెరుగుతున్నాయని అన్న అంటాను. ఎంఆర్పి రేట్లు పెరుగుతాయా అంటే జిఎస్టీ తగ్గితే కానీ ఎంఆర్పి పెరుగుతుందని అన్న ఒక కామెంట్ చేస్తాడు. అర్థమైంది కాబట్టి చెప్తున్నా అంటు. అని నేనేమంటాను, నేను ఏ దాంట్లో కుట్ర లేకుండా ఉండదు. కాకపోతే కొన్నింటిలో తక్కువ ఉంటుంది, కొన్నింటిలో ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకో కామెంట్ కూడా చెప్తారు, జిఎస్టీ తీసుకొచ్చింది నరేంద్ర మోదీ, తగ్గించేది కూడా ఆయనే కదా. 2 కూడా కామెంట్ చేస్తారు. ఒక పనిలో మెజారిటీ ప్రజలు ఎక్కడ వైపు అనేది సొసైటీ చూస్తుంది. నరేంద్ర మోదీకి దేశంలో వ్యతిరేకంగా ఓట్లు వాళ్ళేదా, కానీ మెజార్టీ 51 వస్తే గాలే ఫైనల్ అవుతారు. వెంకటేష్ అన్న ఎక్కడ పెరిగినాయి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది అన్న. మనము కామెంట్ సెక్షను సో ప్రజలకు మన అభిప్రాయం చెప్తాను తప్ప మనం కయ్యం పెట్టుకోవడానికి కాదు. అదొకటి జర గమనించాలి. మీ ఇద్దరు అదే ఉన్నట్టుంది కామెంట్. ఇంకేంటి జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ ఉంటుందా
కాంగ్రెస్ అన్నాసులు ఈ వద్దరా ఆ కామెంట్లో లైట్ తీసుకోరి. జిఎస్టీ తగ్గిన ఎంఆర్పి పెడితే చాలా వరకు దోచుకోవడం బ్యాలెన్స్ అవుతుంది, కంపెనీలకే కదా లాభం అని చెప్పేసి అంటాడు. ఈ కామర్స్ రేట్లు చూసుకో గత 2-3 నెలలు. అవే నా కామెంట్స్ అంతేనా? ఒక్క నిమిషం, ఇది ఎంత వస్తుంది? 98% రేవంత్ అన్న తోపు దమ్ము జాబని 98% మంది అంటారు. తిరుపతి గారు జై మహేష్ గారు థ్యాంక్ యూ. మందా సంపత్ గారు ఆర్కే 420 గారు అంట టైం వేస్ట్ వాడి గురించి మాట్లాడంటుండు. వాడు 420 + 420 840. మా అన్న ఏందా మా అన్న గుగ్గు మేస్త్రి బరాబర్ 420 అయితే మా వాడు 840 డబల్. మా రేవంత్ అక్కడ డబల్. ఇంకా నెక్స్ట్ 3 ట్రై చేస్తాను, అది వర్కౌట్ అవుతలేదు అంతే. ఇంకేంది? మోదీ చాలా బెటర్ కంపేర్ టు దొంగ కాంగ్రెస్. అంతే. ఇప్పుడు గుడ్డివాని కంటే మెలకను ఉన్నాయని ఒక చర్చనే ఉంటుంది జనాల. లోఫీ గర్ల కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ సేమ్ అండ్ వీ హ్యాడ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ బట్ దే ఆల్సో ఆర్ ద సేమ్ ఆల్ ఆఫ్ దెమ్ కాంప్రమైజింగ్ ఓన్లీ పబ్లిక్ ఆర్ ఫుల్స్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి అంటుంది. బీజేపీకి అవకాశం ఉన్నా వాళ్ళు ఎందుకు ఆడతలేరు అనేది మనకే అర్థం కావట్లే. ఇంతసేపు పక్క పార్టీకి గుంజుకోవచ్చు సోకు వాళ్ళకుంది, వీళ్ళకేమో నువ్వా నేనా ఎవడెక్కువ వినిదని వీళ్ళకు సోకుంది. ఫైనల్ గా జనాలు 3 పార్టీలు లోపల కలుసుకుంటారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు నాయకులు కూడా అవుతారు. జనాలు చూతగాలని చేస్తారన్న. ఓపెన్ సీక్రెట్ అది. జనంలో ఎప్పటి నుంచో ఆ చర్చ ఉన్నది, వాస్తవమైన విషయం కాదు. ఇంతవరకు ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నాయి. సాయంత్రం ఇలా మరి లైవ్ ఉండకపోవచ్చు, ఉంటే ఉంటుంది లేకపోతే లేదా. శోభయాత్రలు ఉన్నాయి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో అందువల్ల ఇలా లీవ్ పెడదాం. రేపు పొద్దుగాల మనకు యథావిధిగా మార్నింగ్ న్యూస్ ఉంటుంది. సో